ఏంటక్కా గిన్నె మొత్తం మాడిపోయింది అనుకుంటున్నారా ఏంటి? పాప్‌కార్న్ చేసినప్పుడు చాలా వచ్చాయనేసి ఇంకో ప్రయోగం చేశానని చెప్పాను కదండీ! ఆ ప్రయోగమే ఇదండి. చూడండి, చూసి దడుచుకోకండి. ఇంతకీ ఏం ప్రయోగం చేశావక్కా ఏంటి అంటారా ఏంటి? చూడండి ఇక్కడైతే ఏం ప్రయోగం చేశానో. మనకు పాప్‌కార్న్ చేయడమే చాలా ఈజీగా వచ్చింది కదా! సో, ఇంక డీమార్ట్ పాప్‌కార్న్ కూడా ఒక్కసారి ట్రై చేద్దాం. అదెంత పని అనేసి ఇక్కడైతే ట్రై చేస్తున్నానండి. దానికోసం అయితే ముందుగా నేను హోమ్ మేడ్ బటర్ తీసుకున్నానండి. ఇంకా ఆ బటర్ అంతా వేసుకొని దాంట్లోకైతే ఒక చీజ్ క్యూబ్ కూడా వేసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ కార్న్ వేసానండి చూడండి. సో ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా కలుపుతూ ఉన్నాను. ఇంకా 5 నిమిషాలలో పాప్కార్న్ రెడీ అయిపోతుంది. మా ఆయనకి సర్ప్రైజ్ అని ఇద్దామనేసి అయితే ఇలా చేస్తున్నానండి. ఇంకా మా ఆయనకి సర్ప్రైజ్ ఇవ్వడమేమో కానీ ఇల్లంతా పొగతో నిండిపోయిందండి. పిల్లలు మాత్రం ఒకటే దగ్గుతూ ఉన్నారు. టైంకి మా ఆయన ఇంట్లో లేరండి, సరిపోయింది. లేదంటే ఇంకా ఎన్ని తిట్లు తిట్టేవారో. ఇంక ఇక్కడ చూడండి అసలైన కథ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. దీంట్లో అయితే చీజ్ వేసానండి. చీజ్ వేయగానే మొత్తం పాప్కార్న్ అన్ని పైకి వచ్చేసి దానికి మొత్తం చీజ్ అతుక్కొని ఎంత టేస్టీగా వస్తుందో ఏమో అనుకున్నానండి. కాకపోతే ఇంకా అసలైన మాడిపోవుడు ఇప్పుడు స్టార్ట్ అయిందండి. ఇంకా ఆ దెబ్బకి ఇంట్లో ఉన్న దోమలన్నీ బయటికి పారిపోయాయి. అంటే అంత పొగ వచ్చింది అర్థం చేసుకోండి. పిల్లలు మాత్రం ఇంకా దగ్గుడు స్టార్ట్ చేశారండి. ఇంకా ఇది అయ్యే పనిలా లేదనేసి ఇంకా నేనైతే వెంటనే స్టవ్ కూడా ఆఫ్ చేశానండి. కొన్ని పాప్కార్న్స్ అయితే వచ్చాయి కానీ అవి అస్సలు బాగాలేవండి. మీరైతే ఇలాంటి ప్రయోగాలు అస్సలు చేయకండి. బాయ్.